ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతూ ఎన్నో విషయాలను బయలుపరుస్తూ ఉన్నారు. ఎన్నో విషయాలలో కృప చూపిస్తూ మనల్ని నడిపిస్తూ వస్తూ ఉన్నారు. దిగులు పడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, చింతిస్తున్నప్పుడు, భయపడుతున్నప్పుడు ఒకటేంటంటే సమస్తమైన విషయాల్లో మనం బలహీనులుగా ఉన్నప్పుడు తన బలమైన మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి కదా. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు లాగానే ప్రభు మాటల్ని ఈ ఉదయం అందరం కలిసి ధ్యానిద్దాం. దేవుని మాటల ద్వారా మరి ఈ రోజు కూడా మనం బలం పొందుకుందామా? ఆలస్యం చేయకుండా మరి ఈ ఉదయం దేవుని మాటలతో ముందుకు సాగుదాం. ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం. నేను మీ పక్షమునున్నాను. ఆమె అద్భుతకరమైన మాటలు కదండి. చక్కనైన మాటలతో ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. నేను నీ పక్షంలోనున్నాను. చూడండి, చాలా విషయాల్లో అధైర్యపడుతూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో నా చుట్టూ ఇంతమంది ఉన్నా, నాకు నా బంధువులు ఉన్నా, స్నేహితులు ఉన్నా, నా పక్షులు నిలబడి పోరాడేవారు ఎవరు లేరే, నా పక్షి నిలబడి మాట్లాడేవారు ఎవరు లేరే, నాకున్న ఈ కష్టం నుంచి, నాకున్న ఈ బాధ నుంచి, నాకున్న మరి ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి నన్ను దాటించేవారు ఎవరు లేరు, లేదా నాకు సహాయపడేవారు ఎవరు లేరు అని మనం అనుకుంటూ ఉంటాం. వేదన బాధపడుతూ ఉంటాం కదండి. ఈ ఉదయకాల సమయంలో చూడండి, మనుషులు మన తోడు లేకపోవచ్చు, లేకపోతే మన పరిస్థితులలో వారు మనకు దూరంగా ఉండొచ్చు. ఎన్నో విషయాల్లో నేను మీతో ఉంటానని చెప్పిన వారే ఈ రోజున పరిస్థితులను బట్టి మరి మనల్ని చాలా దూరంగా పెడుతున్న సందర్భాలు మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. చూడండి, మనుషుల సహాయము మనకు అవసరం లేదండి. ఒకవేళ వారు మనకు సహాయం చేస్తే కొద్ది సహాయము చేయగలుగుతారేమో, కానీ మరి మనము కోరినంత సహాయము వారు మన ఎడల చేసేవారు ఎన్నటికీ కాదు. కానీ చూడండి, దేవుడు మాత్రము ఎవరు చేయి విడిచినా ఆయన ఎన్నటికీ చేయి విడిచే దేవుడు కాదు. ఆయన మన పక్షాన్ని నిలబడి పోరాడే దేవుడై ఉన్నారు. అది కష్టకాల సమయమైన, ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనైనా, భయంకరమైన మరి పోరాటంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుడు మనకు తోడై ఉండి మన పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. అందుకనే దిగులు పడకండి, భయపడకండి, ఏ విషయంలో బాధపడాల్సిన అవసరము లేని లేదు. ఆయనే మన పక్షాన ఉండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. కుటుంబంలో ఉన్న పరిస్థితులు సరిగ్గా లేవనుకుంటా, కోర్ట్ కేసెస్లో మరి చాలా ఇబ్బంది పాలవుతున్నారనుకుంటా, ఎన్నో విషయాల్లో, ఎన్నో సందర్భాలలో అలా ఒంటరిగా ఏడుస్తూ నాకెవరు లేరు అని అనుకుంటున్నారు. కానీ ఉదయకాల సమయంలో దేవుడు అందరితో మాట్లాడుతూ ఉన్నారండి, నేను మీ పక్షాన ఉన్నాను అని. ఆమేన్. ఆయన ప్రతి ఒక్కరి పక్షాన ఉండే దేవుడై ఉన్నారు. మనుషులు అన్యాయము చేసినట్లుగా దేవుడు ఎన్నటికీ అన్యాయం చేసే దేవుడు కాదండి. ఆయన ఎప్పుడు కూడా న్యాయవంతుడు, తన బిడ్డలకి న్యాయం చేసే దేవుడు, ప్రతి విషయంలో సహాయం చేసే దేవుడు, ప్రతి పోరాటము పైన విజయం ఇచ్చే దేవుడై ఉన్నారు. అందుకనే ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆశ్రయిద్దామండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో చూడండి, దేవుడే మన పక్షాన ఉండే సమస్తమైన విషయాల్లో కృప చూపించబోతూ ఉన్నారు. ధైర్యంగా ఉండండి. న్యాయం జరగట్లేదు, లేకపోతే నా జీవితంలో ఎప్పుడు ఈ కన్నీళ్ళే, ఎప్పుడు ఈ పోరాటాలే అని కుమిలిపోతూ ఉన్నారనుకుంటా. ఇక భయపడద్దు, ఇంకా దిగులు పడద్దు, ఏడవకండి. ప్రభు సన్నిధిలో దేవుడు ఇచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవా, నీవు నాకు న్యాయం చేసే దేవుడు, నా పక్షాన ఉన్నావని మరొకసారి నాతో మాట్లాడావయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ బలమైన మాటల ద్వారా నేను బలాన్ని తెచ్చుకుంటున్నాను. నీవే నాకు సహాయం చేయమని ప్రతి పరిస్థితిలో
ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. అది ఏ విషయమైనా ప్రార్థన ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, గొప్పవాడ, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. నేను నీ పక్షాన ఉన్నానన్నావయ్యా ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాన్ని చేసే దేవుడవై ఉన్నావు, తోడై ఉండే దేవుడవై ఉన్నావు, కృప చూపించే దేవుడవై ఉన్నావు. ఎవరు చేయవిడిచినా నువ్వు ఎన్నటికీ చేయవిడిచే దేవుడవు కాదయ్యా. నీ బలమైన హస్తం ప్రతి ఒక్కరి పైన ఉంచమని వేడుకుంటున్నాం అయ్యా. ఎంతమంది దుఃఖంలో, వేదనలో, ఎంతమంది బలహీనతల మధ్యలో, ఎంతమంది అయితే నిరుత్సాహంతో, ఒంటరితనంతో, ఎవరైతే ఆయా కోర్ట్ కేసెస్ మధ్యలో, ఆయా కుటుంబ సమస్యలతో, ఇంకా అనేకమైన విషయాల్లో బిడ్డలు పోరాడుతూ ఉండగా ప్రతి పోరాటము పైన విజయము దయచేయండి. మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. కృపను ఆయా కృప చేత నింపమని వేడుకుంటున్నాం. అద్భుతం జరిగించమని వేడుకున్నాం. ఇప్పటి వారి పక్షాన యుద్ధము చేయమని వేడుకున్నాం. సహాయము చేయమని వేడుకున్నాం. విజయము దయచేయమని వేడుకున్నాం. ప్రతి కన్నీళ్లను నాట్యముగా మార్చమని వేడుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో అయ్యా మా పిల్లలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారు చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో క్షేమం కలుగునుగా, కృప కలుగునుగాక, దీవించబడదురుగాక, గొప్పవారవుతురుగాక. ఈ రోజంతట్లో కృప చూపించండి. అలానే ఉదయకాల సమయంలో అయా ప్రతి బలహీనతల పైన విజయం దయచండి. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటుండగా మీ బలమైన హస్తం అందరితో ఉంచుతూ బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.